ప్రైజ్లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయన శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. రండి, ఈ దినం నా దేవుడు తన వాగ్దానముల ద్వారా దావీదు నోటన వినిపించున్నారు. మనమందరం కూడా విందాం. అది 40వ కీర్తన 13వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ప్రభువా, దయచేసి నన్ను రక్షింపుము, నా సహాయమునకు త్వరగా రమ్ము. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి జన్మించు జన్మదినమునకు సమీపముగా మనమున్నాం. మరి ప్రభువును మనం ఈ రీతిగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ప్రభువా, దయచేసి నన్ను రక్షింపుము, నా సహాయమునకు నీవు రమ్ము. ప్రభువా, నా హృదయములోకి రమ్మని నువ్వు ఆహ్వానించావు. ఇది నిజమైన విశ్వాసులు క్రీస్తు కొరకు ప్రార్థన చేయవలసిన తీరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. దయచేసి నన్ను రక్షింపుము, నా సహాయమునకు నీవు నా హృదయములోకి రమ్ము అని ప్రార్థించాలి. ఈ దినము నుండి అయినా సరే మనం ప్రభువుల వారిని ఈ రీతిగా ప్రార్థించే వారిగా ఉండాలనుకుంటే మొదటగా మనము స్థిరమైన విశ్వాసము కలిగి నీతి యథార్థతలకు మారు పేరుగా ఆ దేవునికి మాదిరికరంగా ఉండగలిగితే మాత్రమే ఈ ప్రార్థనను మన దేవుడు అంగీకరిస్తాడు. మరి ఈ రీతిగా ఉందామా అనుకుంటే మనమందరం కూడా తల్ల వంచుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభువా, మరొక నూతనమైన దినమును మా జీవితములలో నీవు దయచేసి మమ్ములను సంపూర్ణమైన ఆయుష్ కాలము చేత నీవు నింపి ఈ దినమున మిమ్మల్ని ప్రార్థించడానికి నీవిచ్చిన మహాకృపకై కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, ప్రభువా, మాకు సహాయము చేయుటకు, మమ్మల్ని రక్షించుటకు మా హృదయంలోకి నిన్ను రమ్మని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ చిత్తము వీక్షించుతున్న ప్రతి ఒక్కరి పక్షముగా నీవు జరిగించి ఘనత మహిమ ప్రభావములు నీవు పొందుకోమని నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.